మీనము వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీనరాశి వారికి రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఏంటంటే అమ్మో రాశిలో శని సంచారం ఏమైపోతుందని భయపడుతుంటారు. ఏమీ భయపడక్కర్లేదు. దానికి చిన్న చిన్న రెమెడీస్తో మనం సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఇక్కడ మీనం వారికి రాశిలో శని సంచారం, ఎవరికైనా సరే రాశిలో శని సంచారం జరిగేటప్పుడు బద్ధకము, నెగ్లిజెన్సీ, సరిచేద్దాంలే అనేటువంటి పోస్ట్పోన్డ్ ఇలాంటివి వల్లే మీరు ఇరుక్కుంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏది నెగ్లిజెన్సీ చేయకండి, పోస్ట్పోన్ చేయకండి, తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడేం కొంపలు మునిగిపోతున్నాయి లేదా బద్దకించడం చేయకండి. శని అంటేనే మందుడు. ఆ కారకత్వాల ద్వారానే మనకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ శని రాశిలో సంచరించేటప్పుడు సప్తమాన్ని వీక్షిస్తాడు. మంచి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఖచ్చితంగా గృహయోగము, వివాహ యోగాన్ని ఇస్తాడు, వాహన యోగాన్ని, విద్యాయోగాన్ని. అంటే ఏదైనా బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి గతంలో, అది కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ మీరు మరలా ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా శ్రమ ఉన్నప్పటికీ మీకు యోగాన్ని ఇస్తాడు. కాకపోతే గురువు చతుర్థ భావంలో ఉన్నందుకు గృహయోగం, వాహన యోగం, విద్యాయోగం ఇస్తూ ఒక్కోసారి తెలియకుండానే కొన్ని ఫ్రాడ్, అంటే చూడండి కొంతమందికి ఏదో మనీ పే చేస్తాం, వాళ్ళు అయ్యో ఇది ఫ్రాడ్ జరిగింది ఏంటి, ఈ వస్తువు వల్ల, ఈ గృహం వల్ల, ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారు, ఎందుకంటే చతుర్థంలో ఉండే గురువు వక్రించి ఉంటున్నాడు. వక్ర గురువు అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక మనీ కట్టడం, దాని ద్వారా రాకపోవడం. అందుకని చూసుకొని తీసుకున్నట్లయితే ఫలితం ఎటువంటి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాసుల వారికి ముఖ్యంగా వివాహ యోగం ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. పార్ట్నర్షిప్స్ మూలంగా కొంతవరకు లాభం కూడా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇక్కడ 12లో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం, విదేశీ ప్రయాణాలు, ఇటువంటి విషయాల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే 6వ స్థానంలో మీకు నిత్య జీవితము, డైలీ లైఫ్, పూర్వజన్మ కర్మస్థానంలో కేతు ఉన్నందుకు నిత్యము మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో గణపతి పూజ చేసుకోవడము, లేదా బయటికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా మీరు గణపతి ఆలయానికి వెళ్ళడం, ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు చేయండి. దీని ద్వారా బాగుంటుంది. మీరు నిత్యము కూడా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేయండి. యువకులు అయినట్లయితే మధ్యాహ్నం పూట పొరపాటును కూడా నిద్రపోకండి. ఇక చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, లేకపోతే ముసలి వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ యువకులు అసలు నిద్రపోకండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు శని యొక్క నెగటివ్ ట్రిగర్, నెగటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో పడదు. అదేవిధంగా శనివారాలు వీలైతే మీకు దగ్గరలో శివాలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఒక 1/2 కిలోనో, 1/4 కిలోనో, కిలోనో ఎంతో కొంత మీ స్తోమతను బట్టి నూనెని దీపారాధనకి వాడుకోవడానికి ఇవ్వండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహర్దశ ఈ యొక్క సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు, ఎటువంటి పరిణామాలు ఉంటాయని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఈ 3 డిఫరెంట్. అదేవిధంగా శని మహర్దశ ఇస్ డిఫరెంట్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శని మహర్దశ అనగానే, ఏలినాటి శని అనగానే ఫస్ట్ మీరు నెగిటివ్ ఫీలింగ్ తీసేయండి మైండ్లో నుంచి. ఎంతసేపు బ్యాడ్ జరుగుతుంది, నాకేదో నష్టం జరుగుతుంది, నేను నష్టపోతాను, చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాను, ఎందుకు పనికిరాను, ఇవన్నీ కూడా మనం మైండ్లో సెట్ చేసుకున్నటువంటి ఆలోచన విధానం వల్ల కూడా ఈ రకంగా అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా మీకు? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శని యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అతి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తుంది అనుకుందాం, 12వ స్థానంలో ఉంది, లేదా రాశిలో సంచరిస్తున్నాడు, లేదా మనకి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మేషం వారికి 12లో సంచరిస్తున్నాడు. అంటే ఏంటి, మేషరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ప్రధానంగా. ఇక మీనం వారికి రాశిలో సంచరిస్తున్నాడు. రాశిలో సంచరిస్తున్నాడంటే దాని అర్థం కొన్ని నిందలు పడవలసిన పరిస్థితి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఓవర్ స్ట్రెస్ అవ్వవలసి వస్తుంది, కొంత నిందలు పడవలసి వస్తుంది. ఇప్పుడు టైం అలా ఉంది అని చక్కగా మీరు
దానికి సంబంధించిన నింద పడతాం అనుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అవుద్ది ఏలినాటి శని, అదెవరికి అని చెప్పి తీసుకున్నట్లయితే అది ముఖ్యంగా తీసుకెళ్ళిపోండి అన్న ఫోన్, ఇక్కడ ఫోన్ తీసుకెళ్ళండి. మరి కొంతమందికి రీసెంట్గా స్టార్ట్ అవుతుంటుంది, అదే 12లో ఉండడం. ఇంకొంతమందికి రాశి అని చెప్పుకున్నాం. ఇంకొంతమందికి ధనస్థానంలో ఉంటుంది. ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు అంటే దాని అర్థం ధన విషయాల్లోని కుటుంబ సంబంధించిన విషయాలు. ఇది కుంభం వారికి ఉంది ప్రజెంట్. ధనస్థానాలు అంటే ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇంకో సంవత్సరంలో కుంభం వారికి అయిపోతుంది. అంటే ఎప్పుడైనా ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ ధన వ్యవహారాల విషయంలో డిస్టర్బెన్స్ వస్తాయి. ఆ సమయంలో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా అర్ధాష్టమ శని అంటారు. అంటే చంద్రరాశి నుంచి 4వ స్థానంలో, అది ఇప్పుడు ప్రజెంట్ ధనస్సు వారికి నడుస్తుంది. ధనస్సు వారికి అర్ధాష్టమ శని నడిచేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక అష్టమ శని సింహరాశి వారికి నడుస్తుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి కొన్ని తీసేయాల్సిన పరిస్థితి, అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అష్టమ శని నడిచేటప్పుడు. అంటే దీని అర్థం ఏమిటి? మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అష్టమ శనికి ముందు జస్ట్ అప్పుడే తీసుకుని ఉంటే లేదా అష్టమ శనిలో తీసుకుని ఉంటే అది నిలబడదు. మరి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉందంటే మీ మహాదశ కనుక బలంగా ఉందనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు. మీ జన్మజాతకంలో ఉండే లగ్న బలము, మీ జన్మజాతకంలో నడుస్తున్నటువంటి మహాదశ బలము లేదా అంతర్దశ బలాలు కనుక బలంగా ఉంటే శని ప్రభావం పెద్దగా ఏమీ పడదు. శని అనేటువంటిది ఏంటంటే ఒక టీచర్ లాగా మనకి జీవితాన్ని నేర్పిస్తాడు అనేటువంటి ఆలోచన ఉండండి. అలాగే శని మహాదశ నడుస్తుంటుంది కొంతమందికి. మహాదశ నడిచేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీకు ఆ శని భగవానుడు ఎలా ఉన్నాడో చూసుకోండి. అంటే అతను ఉచ్చ స్థానంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపకత్తెరలో ఉన్నాడా, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, శుభకత్తెరలో ఉన్నాడా, అతని రాసుల్లో అంటే శని యొక్క రాసుల్లో మకర కుంభ రాసుల్లో మరి ఏ గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంది, వీటన్నిటినీ తీసుకొని మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం అంటాడు. అంటే దశా ఫలితాలు అనేవి మహాదశ శని మహాదశ వచ్చింది 19 సంవత్సరాలు అమ్మో అనుకోకుండా ఇది ఏ ఫలితాలు ఇస్తుంది అనే దాని మీద మనం వర్క్ చేయాలి. ఇప్పుడు కూడా తత్సంబంధంగానే మనకి ధనయోగాలు ఉంటాయి, తత్సంబంధంగానే హెల్త్ ఇష్యూ ఉంటుంది, తత్సంబంధంగానే అవమానాలు కావచ్చు, కీర్తి కావచ్చు ఉంటుంది. అక్కడ ఒకవేళ శుభగ్రహ సంబంధాలు ఉన్నాయి, మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. శని మహద్దశ కూడా వ్యక్తిని కోటీశ్వరుని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. శని మహద్దశ కూడా గొప్ప కీర్తిని ఇస్తుంది. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్న అంశము, అనేకమైనటువంటి గ్రంథాలు తీసుకొని అందులో ఉండే సూత్రాలు తీసుకొని చెప్తున్నటువంటి అంశం. అంతేగాని మూఢత్వంగా ఏదో శని వచ్చేసింది, ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి వచ్చేసింది కాబట్టి నా జీవితం ఇంకా అయిపోయింది అనుకోకుండా స్లో మూమెంట్ ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఏదో నేర్చుకోవాలి అనే భావనతో ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్ గ్రోత్ ఉంటుంది. మరి ఈ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. అదేవిధంగా వీలైనంత మటుకు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ ముఖ్యంగా ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి ఓల్డేజ్ హోమ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, ఇలాంటి వారికి మీరు ఏదైనా సేవ చేయడము, కార్మికులకి, కర్షకులకి మీరు ఏదైనా సరే ఇవ్వడం, అంటే వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయడం చేస్తూ ఉండండి. కార్మికులకి, కర్షకులకి శని కారకుడు అంటూ ఉంటారు. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని మంత్రం చేయండి. నువ్వుల నూనెని శివాలయాల్లో కానీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో కానీ వాడుకోవడానికని ఇవ్వండి. గోవులకి బెల్లం తినిపించండి. మధ్యాహ్నం పూట పొరపాటును కూడా యువకులు నిద్రపోకండి. అన్ని విధాలా మీకు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.